ఎన్నిసార్లు తిన్నా ఎన్ని వెరైటీలు తిన్నా తనివి తీరంది తృప్తి చెందింది బిర్యానీ ఒకటే. ఈసారి శాలరీ లేపేసేటాక వేసారు అప్ప నా మీద. పెద్ద జాతపడి అక్క, అది మామూలుది కాదా, చిన్నది కాదు. ఫ్రై బిర్యానీకా? ఫ్రై బిర్యానీ. ఈ ఫ్రై బిర్యానీ కోసం ఏంటి రోజుల నుంచి అడుగుతున్నారు. ఆ గేదెలు వెళ్ళిపోయినాయి, ఇప్పుడు వరకు నెయ్యి మాత్రం లేదు మనకి. చక్క నెయ్యితో గేదెలు వెళ్ళిపోతే నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? ఎంత బాగుంటుందో చక్క నెయ్యి ఉంటే. చూసేవాళ్ళు వీళ్ళు నెయ్యి లేకుండా తింటున్నారు, ఏం బాగుంటాయో ఎట్లా తింటున్నారు వాళ్ళు అనుకుంటున్నారేమో. నెయ్యి లేకపోయినా బాగుంటది. ఆ పిక్ వాళ్ళకేం తెలుసు, మనకు తెలుసు అంటావా? అంతే కదా, నెయ్యి తిననాలకు తెలుస్తుంది అది. ఇదిగండి నేనైతే చెక్క, లవంగాలు, యాలక్కాయలు అన్ని దినుసులు అయితే వేసేస్తున్నాను. కాక వచ్చేస్తుంది బాగా. రెండు మంచిగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నానండి. కొంచెం సాల్ట్ వేస్తున్నామండి. ఉల్లిపాయలు చక్కగా మగ్గుతాయి అన్నమాట. అయ్యే అవి కూడా వేస్తాను తర్వాత. ఇవన్నీ బ్రౌన్ కలర్లో వచ్చి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అప్పుడు వేస్తాను. ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకుందాము. 2 టమాటాలు అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. దీంతో పాటు వేసేనా అల్లం పేస్ట్, అది జీడిపప్పు పేస్ట్ వేసాను. చూపిస్తున్నా నీకు. అల్లం పేస్ట్, జీడిపప్పు పేస్ట్, టమాటా పేస్ట్ వేసానండి. ఇదంతా ఇదిగోండి. ఇందులో పెరుగు వేస్తున్నానండి. పెరుగును కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకున్నాం. కడిగి పెట్టుకున్నాను అన్నమాట. ఇదిగో కల్లుపైనా వేస్తాను. ఇదిగో కొంచెం గరం మసాలా అవన్నీ వేసేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు, పసుపు, కారం ఎంత వేయమంటావు? ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేస్తాను ఇందులోనే మొత్తం. ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఫ్రై అయినా ఇందులో ఇది మొత్తం అయిపోయిన తర్వాత బాగా ఇది అయ్యేటప్పుడు వేసేసి సగం తీసేసి ఇలా ఉంది. ఇప్పుడు ఇదంతా అయితే తీసేస్తున్నానండి. తీసేసిన తర్వాత ముక్కల వరకే వేస్తున్నాం గ్రేవీ అండి. ఎసరు అయితే పోసేసుకుంటున్నాను. దీనికి సరిపడా ఎసరు అయితే పొయ్యి మీద పెట్టిన వేడైపోయి ఉంటాను. అంత సరిపోట్లా. మావయ్య 2 పుల్లలు ఇవ్వరా? నాన్న పుల్ల అంటే చిన్నోడు మా అమ్మ కలిసి పుల్లలు అక్కడి నుంచి మోసుకొస్తే సగలు పెట్టేసేసాడు మొత్తం. జాగ్రత్త వాడుకో. గట్టిగా నుంచి తెచ్చేవాడు. ఇక తోటలో కూడా జాగ్రత్త ఉందిలే నాన్న.
తోటలో కూడా దొరకట్లేదని పొలంలో. అప్పుడు అంటే బయట నుంచి తెచ్చాడు కాబట్టి జాగ్రత్త వాడు. మేము ఎక్కువ వాడేవాళ్ళం కదా మా నాయనమ్మ. నేను పొలంలో కూడా చెప్తా. నాకు బియ్యం వేసుకుంటున్నావా? వేసుకో చెప్తా. మా ఇంటి మా చిట్టుమని ఒక ఆమె ఉండేది. ఉంటే మా నాన్న గొట్లు కాడి నుంచి మోసుకొచ్చేవాడమ్మా. మోసుకొస్తే మేము ఇంటి పక్కన వేసేవాళ్ళం. వేస్తే తెల్లవారుజామున వచ్చేసేసి ఆ పొలంలో కొంచెం కొంచెం డౌట్ రాకుండా రోజుకి కొంచెం తీసేసేది. తీసుకుపోయేవాళ్ళు అక్కడ మా ఇంటి పక్కన తీసుకెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు ఇప్పుడు అంటే తోట కాబట్టి వాళ్ళు ఉన్నాయి. అక్కడ ఎటన్నా తోటలోకి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. అందరికీ పుల్లలు పోయలేదు. అప్పుడంటే గ్యాస్ ఉన్నాయి కానీ వెనక నుంచి తీసుకెళ్ళిపోయేది. తర్వాత రోజు మా నాయనమ్మ తిడతా ఉండేది. వాళ్ళే అని తెలిసినా సరే తిట్టడం తప్ప ఏం చేస్తాం? తెల్లవారుజామున ఎవరు లేచి చూస్తారు? నా పిల్లోడేమో ఎడో గట్లు కాడికి వెళ్ళి తెస్తుంటే వీళ్ళందరూ మేము పడుకొని నుంచి రాత్రి పూట తీసుకుపోతున్నారు అని చెప్పేసి తిట్టేది. సరే ఒకరోజు అసలు ఏం చెయ్యాలా అసలు దీనికి? చిన్నపిల్లడు నేనే ఏం చెయ్యాలా ఈ పొలం ఎత్తుకుపోకుండా అని ఆలోచించి మా ఇంటి ఎదురుగా మా ఫ్రెండ్ ఎవరు ఉంటే వచ్చాడు. అరే నిమ్మకాయలు కోసుకురారా ఒక 5 6 అన్న. నిమ్మకాయలు కోసుకురారా అంటే ఎందుకురా మీ చెట్టు ఉంది కానీ నిమ్మ చెట్టు అన్నాడు. మా చెట్టు కాయలు కొద్ది కొంతమంది గుర్తుపడతారా? మా చెన్నై కదా మీయే కోసుకురా అన్న. సరేలే ఉండరా చిన్నగా తెస్తాను అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చాడు. ఈ కూడా చిన్నగా 7 కాయలు 8 కాయలు కోసుకొచ్చాను. శ్రీరామ్ కొట్టుకాడికి వెళ్ళి 20 పైసలు పెట్టి కొద్ది కుంకుమ కట్టించుకురారా అన్న. కుంకుమ మనకెందుకు రా అన్నాడు. కాదురా కొద్ది పని ఉందిరా ఇద్దరం వెళ్దాం పోని అని చెప్పేసి వెళ్ళి కుంకుమ కట్టించుకొచ్చేసేసి చీకటి అక్కడ పెట్టేసుకున్నాం. అవన్నీ చీకటి పడిన తర్వాత అవన్నీ కోసేసేసి మసి పట్టుకెళ్ళాం, కుంకుమ పట్టుకెళ్ళాం, పసుపు పట్టుకెళ్ళాం, పచ్చదానికి ఏమో ఒక ఆకు పిండాం. ఈ నిమ్మకాయలకు రాసేసేసి అన్నం పట్టుకెళ్ళి అన్నం కొద్దిగా అక్కడ నిమ్మకాయలు అవన్నీ పెట్టేసేసి అవి చల్లేసేసామమ్మా. అప్పటికి ఎందుకు 10 ఎంతో అవుతుంది టైం. అందరూ పడుకున్న పల్లెటూరులో 7ంటికి పడుకున్న వాళ్ళే. మేము లేచి అన్నీ పెట్టేసేసి వచ్చి పడుకున్నాం. మా ఇంట్లోనే పడుకునేవాళ్ళే. ఆడు మా నాయనమ్మ నేనేగా ఎప్పుడైనా పడుకుందరారంటే వచ్చి పడుకునేవాడు. ఇక్కడ పెట్టేసి వచ్చామమ్మా. వచ్చిన తర్వాత పొద్దున్నే లేచేసరికి నేను నిద్రపోతూనే ఉన్నాం. మా నాయనమ్మ లేచింది 4ంటికి. నిద్రలోనే మాటలు వినపడుతున్నాయి. ఎవరో ఏడుతున్నట్టు అట్లా మాటలు వినపడుతున్నాయి. వినపడుతుంటే లేచి గబగబ లేచి అరే లెగరా అంటే వాళ్ళు లేచాడు. లేచిన తర్వాత అమ్మ ఏంటమ్మా అని చెప్పేసి మా నాయనమ్మని అడిగితే మా నాయనమ్మని అమ్మ అని పిలిచేవాడు. నేను ముగ్గురు అట్టే పిలిచేవాడు. ఏంటమ్మా అంటే చిట్టుమ్మ అమ్మరా ఏడుతుంది, ఎవరో చేతపాటు చేశారంట చిట్టుమ్మ చేతపాటు చేశారంట. గండు మొదలు పెట్టి అరుతుంది తెల్లారుజాము నుంచి అన్న. తెల్లారుజామున అరవటం ఏంటి? తెల్లారుజామున ఆడికెళ్ళి చూసిందంట అన్న. ఏమో మరి నాకు బాగు చేశారు అప్పో, నన్ను బతుకు నీరు అక్క నన్ను చంపేసేస్తారు వీళ్ళు అని చెప్పేసి ఏడుతుంది. అంటే పదమా వెళ్దామని చెప్పి అడుగు మామా అన్న. చిట్ట ఏంటే ఎక్కడా నీకు బాగు చేశారన్నావు? ఎక్కడ పదా నేను చూస్తావు? నేను తెల్లజాము నుంచి అడుగుతున్నావు పదా అంటే అక్క ఏనో పట్టలు కానీ నాకు నా మీద బాగానే పగ పెంచుకున్నావు. ఎక్కడా నేను చూస్తా పద ముందు అది ఏంటిదో అని చెప్పితే అంటే నువ్వు వద్దులేక్క ఎందుకులే చూడటం కానీ నువ్వెందుకు చూడటం? నాకు చేశారక్క, నేను నీకు అబద్ధం చెబుతానక్క. పెద్ద చేతపడక్క, అది మామూలుది కదా, చిన్నది కాదు. మరి పెద్దదో చిన్నదో పెద్దదానిగా నేను చూస్తాను పదవా అంటే నువ్వు చూస్తావు వద్దా, నువ్వేం చూడొద్దులే కానీ నాకు తెలుసులక్క. ఎందుకు ఇక్కడ పొలాల దగ్గరకి అయ్యి ఉంది, మేము పొలాల దగ్గర పెట్టాము అయ్యి.
ఆ నిమ్మకాయలు అయినా ఎవడో తెలుసు లెక్క మాకు దొరికిన 7 నిమ్మకాయలు పోసేసి పెట్టేశారు. ఇక మమ్మల్ని నిద్రమాని రక్క చంపేసేట ప్లాన్ వేసారక్క. ఈసారి శాలతీలు లేపేసేటాక వేసారప్ప నా మీద. అంత ఖర్చు ఎవరుతుంది మా అమ్మ, నిన్ను ఎవరేం చేస్తారు మా అమ్మ, అంత పగ ఎందుకుందంట వాళ్ళకి నీ మీద అంటే. ఎవరినోడా నాకేం తెలుసురా, పెద్ద చేతబడయ్యా అది. నేను చూడలేదు చేతబడి, నాకు చూపిస్తావా అన్న. అమ్మో పిల్లోడు చూస్తూ చూసుకుంటా నువ్వు రాకూడదు, నువ్వు రాకూడదు. ఆ రోజు నుంచి పొలాలు తీసుకెళ్ళి ఆడే ఇట్ట పడేసినా సరే ఒక్క పొల్ల కూడా ముట్టుకునేది కాదమ్మా. కానీ బాగా చేసేవాడు అన్నమాట అల్లరే. ఏ చిన్న పిల్లలు అప్పుడే అమ్మో ఇప్పుడు నీ చిన్న కొడుకు కూడా అట్టగే చేస్తాడు బాబోయ్. ఈ 95లో ఆ టైంలో అప్పుడు వేరు. చూడు 5 నిమిషాలు అవుతుందిగా. సగం తీసేసేసి అది మధ్యలో వేసేస్తారు. అది ఎక్కడ ఉంటుంది. ఇది కూడా సమానంగా తీసే. కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా 2 కలిసే ఉన్నాయి కొద్దిగా. ఇగో 2 కలిసే ఉన్నాయి. వేసి మిగతా రైస్ కూడా వేసి దానిపైన కొంచెం నిమ్మకాయ వెళ్ళా దీనిపైన ఉంటాయి చాలు. చక్క సమానంగా చదువుకొని అది కూడా వేసేసి సమానంగా పెట్టావా? ఎంత ఉడికిందో చూసుకొని మరి ఎంత మంట తగ్గించి పెట్టాలి. సరే ముక్కలు బాగా కాకగా ఉన్నాయి. ఇప్పుడు ఫ్రై పీస్ బిర్యానీలో చేతబడి స్టోరీ చెప్పావన్నమాట. ఇదిగోండి అయిందో లేదో చూద్దాం. అయిపోయింది, రెడీగానే ఉంది. పెట్టేసుకొని దించేసుకున్నాం ఇంకా. బాగా వచ్చింది, స్మెల్ కూడా బాగా వస్తుంది. చిన్నోడికి చాలా ఇష్టం ఆ కుక్క కరవకపోతే. తినోడు అమ్మో ఉప్పు పెడితే అట్ట తినకూడదు. చేశాను కాబట్టి ఎక్కువ పెట్టుకోవాలి. చేసిన వాళ్ళు ఎక్కువ పెట్టుకోవాలి. ఇదిగోండి అత్తయ్య, ఇదిగో అయ్యా. మీరు చనిపోయారు ముందు. తిను చూడు ఎలా ఉందో. బాగుంది. నాకు కూడా కొంచెం పెట్టి వినిపించాలంట. నువ్వు చేశాక ఏదో తిరిగి ఉండదు మామూలుగానే. ఎన్నిసార్లు తిన్నా, ఎన్ని వెరైటీలు తిన్నా తనివి తీరంది, తృప్తి చెందింది బిర్యానీ ఒకటే. అందులో బిర్యానీ మాత్రం నువ్వు ఎక్సలెంట్ గా చేస్తావు. అసలు చాలా బాగా కుదిరింది, చాలా బాగుంది. అసలు బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది.
బిర్యానీ అయితే సూపర్ గా ఉందంటండి. ఎరగదీసేసిందంట. ఎన్నిసార్లు తిన్నా తినాలనిపించేది ఇది ఒకటే. కానీ అది బాగా కుదిరితే అసలు ఎట్లా కుదిరితే ఎంజాయ్ తినొచ్చు. డాడీ చెప్పిన తర్వాత తేడా ఉండదు. ఓకే ఫ్రెండ్స్, బిర్యానీ అయితే సూపర్ గా కుదిరిందంటండి. 5 పీస్ బిర్యానీ చేతబడి. అవునా? చేతబడి స్టోరీలో 5 పీస్ బిర్యానీ. చేతబడి స్టోరీలో 5 పీస్ బిర్యానీ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే. మరి మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్.